అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఎన్విరాన్మెంటు ఎకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు యూపీఎస్సీలో. ఎందుకు అనంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యింది. దీనికంటూ మేజర్ రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీరు తక్కువ కష్టపడి ఎక్కువ రిజల్ట్స్ కావాలంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ఎన్విరాన్మెంటు ఎకాలజీ అనే సబ్జెక్ట్ కరెక్ట్‌గా సరిపోద్ది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనుకుంటూ కూడా చెప్తున్నానంటే ప్రిలిమ్స్‌లో ప్రతి సంవత్సరము కూడాను ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేవి పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. 13 క్వెషన్స్, 17 క్వెషన్స్, 18 క్వెషన్స్. సో, దీని యొక్క ట్రెండ్ అనేది అలా పెరుగుతూ వెళ్తుందనమాట. ఎందుకు మేజర్‌గా ఈ ఎన్విరాన్మెంట్‌కి ఎంత స్కోప్ ఇస్తున్నారంటే యాక్చువల్లీ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ ఉంది కదా! ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యొక్క ప్రిలిమ్స్ అదే రకంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రెండిటిని కూడాను సేమ్ అనమాట. ఈ ఇద్దరు కూడాను ఒకటే పేపర్ రాస్తారు. సో, అందుకే ఎన్విరాన్మెంట్ ఈ ఎకాలజీ టాపిక్ సంబంధించిన క్వెషన్స్ అనేవి డైలీ పెరిగిపోతూ ఉన్నాయి. సో, మీరు తక్కువ కష్టపడి ఎక్కువ మార్క్స్ సంపాదించొచ్చు. ఇది ఏ రకంగా సంపాదించొచ్చు కూడా చెప్తాను. యాక్చువల్లీ చాలామంది కూడాను ఈ సబ్జెక్ట్‌ని ఇగ్నోర్ చేసేస్తారు కాబట్టి మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకన్నా వాళ్ళు 20% చదువుతారు కాబట్టి మీరు 50% చదవండి చాలు. మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ మార్కులు మీరు గెయిన్ చేస్తారు. అందరూ కూడాను పాలిటీ, మోడర్న్ హిస్టరీ అదే రకంగా ఎకానమీ అదే రకంగా హిస్టరీ ఈ 4 కూడాను అందరూ చదువుకొని వెళ్ళిపోతారు. జాగ్రఫీ ఈ 4 కూడాను అందరూ చదువుకొని వెళ్ళిపోతారు. కానీ మిస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ. వీటిని అదే రకంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఈ రెండింటి యొక్క సపోర్ట్ గాని కొద్దిగా పెంచుకొని వెళ్తే మీరు డెఫినెట్లీ కూడా ప్రిలిమ్స్‌లో పాస్ అయిపోతారు అనమాట. అట్లాంటి సబ్జెక్ట్ ఇది. అయితే ఈ సబ్జెక్ట్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి సింగిల్ సోర్స్ లేదు. అంటే రకరకాల బుక్కులు చదవాల్సిన ప్రాబ్లమ్ వచ్చేస్తుందనమాట. ఏ బుక్ చదివినా సరే హ్యాపీగా అనిపించదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుండి రోజు యాడ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్ వస్తది. ఇంకొక మాటలో దీన్ని వేరేలా చెప్పాలంటే ఇది మోస్ట్ మిస్అండర్‌స్టూడ్ సబ్జెక్ట్ ఎక్కువ కూడాను. ఎందుకంటే దీని సోర్స్‌లోనూ డౌటే. ఎందుకంటే ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బుక్‌ని మనకు నచ్చినట్టు చదవకూడదు. ఎందుకంటే ఈ బుక్‌లోనే డివిజన్స్ ఉంటాయి. ఒక 5 ఆర్ 6 డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ బేస్డ్‌గా ఒక్కొక్క డివిజన్‌కి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సి ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టాటిక్, కరెంట్ అఫైర్స్ రెండిటిని కూడాను బ్యాలెన్స్ చేయాల్సిన ఎక్కువ అవసరం ఉంటది. అయితే నేను ఈ వీడియోని యూజ్ చేసుకొని ఏ రకంగా చెప్తాను తెలుసా? మీకు ఈ వీడియోలో సోర్స్ ఏంటి అనేది కరెక్ట్‌గా చెప్పేస్తాను. దాని తర్వాత కరెంట్ అఫైర్స్‌ని ఎలా యాడ్ చేయాలి అనే విషయం చెప్తాను. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ రకంగా అనలైజ్ చేయాలి అది చెప్తాను. ఈ బుక్‌కి అసలు అప్రోచ్ ఎలా ఉండాలి అది కూడా చెప్తాను. 10 డేస్‌లో ఈ బుక్‌ని కంప్లీట్ చేయడం ఎలాగా అది కూడాను చెప్తాను. మొత్తము కూడాను అన్ని రకాల ఇష్యూస్‌ని టచ్ చేసుకొని వెళ్ళిపోతా. ఈ సబ్జెక్ట్‌కున్న మేజర్ ప్రాబ్లమ్స్ చెప్తాను. ఒకసారి చూసేయండి. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్‌కి చూసుకున్న మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ దీనికి హ్యూజ్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ అయితే ఈ సబ్జెక్టు చాలా కావాలంటది. ఒక ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు దీనిలో జాగ్రఫీ గానీ, అగ్రికల్చర్ గానీ ఇంటిగ్రేట్ ఈజీగా అయిపోయి ఉంటదనమాట. సో, ఇప్పుడు జాగ్రఫీ, అగ్రికల్చర్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటది కాబట్టి మీరు చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్‌లో ఈ టాపిక్స్ మస్ట్‌గా వచ్చేస్తాయి. దాంతో పాటుగా ఇప్పుడు జాగ్రఫీ అన్నాను కాబట్టి మ్యాప్స్, రివర్ మ్యాప్స్, నేషనల్ పార్క్స్ మ్యాప్స్, అదే రకంగా వెట్లాండ్ మ్యాప్స్, టైగర్ రిజర్వ్ మ్యాప్స్ ఇవన్నీ కూడాను జాగ్రఫీకి లింక్ అయిపోద్ది. రివర్స్‌కి లింక్ అయిపోతాయి అనమాట. సో, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను ఒక్కొక్క ఏరియాలో ఏ రకమైన ఫార్మింగ్ ఉంటది. ఇవన్నీ కూడాను ఎన్విరాన్మెంట్‌కి లింక్ అయిపోద్ది. సెకండ్‌ది ఏంటంటే బయాలజీ అనే సబ్జెక్ట్ కూడాను మీకు ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను యాడ్ అవుతాయి. ఇంకా మూడోది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా! ఇది ఎప్పుడు కూడాను ఎక్కువ కరెంట్ అఫైర్స్ మనకి బేస్డ్‌గా కనిపిస్తుంటది. ఏదైతే కొత్త టెక్నాలజీ వస్తుందో అదంతా కూడాను యూపీఎస్సీకి ఇంపార్ట్ అవుతుందో, మ్యాగజైన్స్‌లో వస్తదో అవన్నీ కూడాను దీంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాల్సిందే ఎన్విరాన్మెంట్‌లో. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం చదువుతూ ఉంటాం. సో, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడాను దీనికి ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో కొన్ని కన్వెన్షన్స్ అవుతాయన్నమాట. ఉదాహరణకి రియో ఎర్త్ సమ్మిట్ అనుకోని ఎప్పుడైతే విన్నారో ఈ రియో ఎర్త్ సమ్మిట్ నుండి కిగాలి అగ్రీమెంట్ ఇవన్నీ కూడాను ఎప్పుడు కూడాను అవుతూనే ఉంటాయి. కార్బన్ ట్రేడ్ ఇవన్నీ కూడాను మీరెప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంటే ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. గ్లోబల్ వార్మింగ్ పైన, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ పైన ఇవన్నీ కూడాను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడాను వాటికి సంబంధించినవి ఉంటాయి. సో, ఆ కన్వెన్షన్స్ అన్నీ కూడాను. అంటే మీరు ఇక్కడ బేసిక్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి? జాగ్రఫీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడాను మీకు యాడ్ అయిపోతున్నాయన్నమాట. సో, మరి ఏంటి దీనికి సొల్యూషన్ అంటే యాక్చువల్లీ మీరు ఈ సబ్జెక్ట్ చదివితే మాత్రం పక్కాగా డెప్త్‌గా చదవాలి, డీటెయిల్‌గా చదవాలి. సో, ఇలా డీటెయిల్‌గా చదవాలంటే నేను ఒక 15 రోజులు టైం పెట్టుకుంటాను. ఆ 15 రోజుల్లో ఖతం చేసేస్తాను అని అనుకున్నారనుకోండి, చాలా కాన్సెప్ట్స్ క్లియర్ కాకుండా పేజీలైతే తిరగవేస్తారు. సో, దీనివల్ల నష్టం ఎవరికంటే మీకే. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైమ్ చదివినప్పుడు కూడాను మళ్ళీ అంత డెప్త్‌గా చదవాల్సొస్తది. ఇంకా ఎక్కువ సార్లు ఎతకాల్సిన టైమే వస్తూ ఉంటదనమాట. సో, ఆ తప్పు మీరు చేయకండి.
దీనికి 30 రోజులు పెట్టుకోండి, తప్పేముంది, ఏం కాదు, తప్పంతా ఏం కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ 4 సబ్జెక్ట్స్ చదవకుండా ఎన్విరాన్మెంట్ చదవకండి. ఎందుకంటే ఈ 4 సబ్జెక్ట్స్ మీద కమాండ్ రాకుండా ఎన్విరాన్మెంట్ చదివారనుకోండి, ఎన్విరాన్మెంట్లో ప్రతి పదానికి కూడాను మీరు ఆన్సర్స్ ఎతుక్కోవాలి, దానికి డెప్త్గా మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ గూగుల్ సెర్చింగ్ చాలా ఎక్కువైపోద్ది అనమాట. దాని తర్వాత చాలామంది ఎన్విరాన్మెంట్ అంటే కేవలం స్టాటిక్స్ మీదే స్టడీ, కేవలం కరెంట్ అఫైర్స్ మీద, మంత్లీ మ్యాగజైన్స్ మీద డిపెండ్ అయిపోతారు. అది ఒక్కటే కాదండి సార్, కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, స్టాటిక్ అనేది చాలా ఎక్కువ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఈ సబ్జెక్టు అప్రోచ్ ఎలా ఉంటుందంటే నార్మల్గా అందరూ కూడా స్టాటిక్ ముందు చదివేస్తారు, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తారు ఏ సబ్జెక్ట్కైనా, దాని తర్వాత ప్రీవైక్యూస్ని యాడ్ చేసుకుంటారు, దాని తర్వాత ప్రాక్టీస్. ఇదే నార్మల్గా అందరు చేసేది, ఫాలో అయ్యేది. కానీ ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ రకంగా చేయకూడదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకు అనంటే ఈ సబ్జెక్ట్లో యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా హోల్గా కలిపితే ఒక బుక్ లాగా కనిపిస్తుంది, కానీ విడగొడితే మాత్రం డివైడ్ చేస్తే ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఈ రకమైన టాపిక్స్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్లోన ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, కొన్నిసార్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాంటి సోర్సెస్ని కూడా ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మొదటిగా ఎన్విరాన్మెంట్ని చూసుకున్నట్లయితే బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు బయోడైవర్సిటీ, సో కంప్లీట్గా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్గా ఉంటుంది. తర్వాత ఇండియన్ లాస్ యాక్ట్స్ అంటే ఫారెస్ట్ లా కానీ, వాటర్ యాక్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ యాక్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వీటికి సంబంధించిన లాస్ యాక్ట్స్ ఇదంతా కూడా ఒక టాపిక్గా తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాపింగ్ స్పీసీస్, సో టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, వెట్లాండ్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటికి మ్యాప్కి సంబంధించిన, ఆ స్పీసీస్కి సంబంధించిన ఏవైతే ఎక్స్టెంట్ ఎపిడమిక్ ఎండమిక్ స్పీసీస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఒకటిలా చదవాలి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, అది ఇండియాలోనే ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయి, ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఇదంతటిని ఒక పర్స్పెక్టివ్లోనే చదవాలి. ఆ తర్వాత పొల్యూషన్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఈ టాపిక్ను కూడా ఒక డిఫరెంట్గా చదవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 5 డివిజన్స్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా చూసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ వీటికి సంబంధించిన బేసిక్స్, ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించిన బేసిక్స్ అర్థం చేసుకోవడానికి ముందు ఈ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. దీన్ని బట్టి మనకి చాలా ఐడియా వస్తుంది. ఈ రెండు కూడా 2021లోనే వచ్చాయి అనమాట, రీసెంట్గా 2022 ఈ టైంలో వచ్చాయి, 2023 ప్రిలిమ్స్లోనే వచ్చాయి. ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మష్రూమ్స్ గురించి ఈ క్వశ్చన్ అంతా కూడాను. సో మీకు ఈ మష్రూమ్ స్పీసీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిస్తే చాలు, దీని యొక్క మేజర్ థింగ్స్ తెలిస్తే చాలు, ఇది ఏ రకంగా ఉంటుంది, ఇది ఆల్గేనా లేకపోతే ఫంగయా ఏంటి అని తెలిస్తే చాలు. దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చిన ఈ ఇన్సెక్టిసైడ్, సైకో యాక్టివ్, మెడిసినల్ ప్రాపర్టీస్, ఈ పదాలు తెలిస్తే చాలు, అంటే కామన్ సెన్స్ ఉంటే చాలు ఈ బిట్ పెట్టవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించినంత వరకు కూడాను. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, దీంట్లో బిట్లు టఫ్ ఉంటాయా లేకపోతే మనకు తెలిసిన బిట్లే ఇస్తారా అంటే తెలిసినవి ఇవ్వరు, నెక్స్ట్ టఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడంతా కూడాను కామన్ సెన్స్తో అర్థం చేసుకుంటే సరిపోద్ది ఈ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ బేసిక్స్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మార్సుపియల్స్ అని ఇచ్చారు కదా, యాక్చువల్లీ ఇది ఏంటంటే మనము వీటి యొక్క అడాప్టేషన్, ఏ రకమైన అడాప్టేషన్ అనేది తెలిస్తే చాలు ఈ క్వశ్చన్ పెట్టవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్లీ కూడా ఆస్ట్రేలియా ప్లేస్లో పెరుగుతుంది అనమాట. సో ఆస్ట్రేలియా ప్లేస్లో పెరిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటి, మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్లో పెరగదు అని అర్థమే కదా. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, రాంగ్ అయినట్టు. సో ఇక్కడ అంతా కూడా ఏంటి, ఒకటి అడాప్టేషన్ గురించి మాట్లాడితే ఇంకొకటి మష్రూమ్కి సంబంధించిన కామన్ సెన్స్ క్వశ్చన్స్ అడిగారు. సో దీంట్లో టాపిక్స్ ఈ రకంగానే ఉంటాయి అనమాట. దీని తర్వాత ఇక్కడ వేరేది మీకు చూపిస్తాను చూడండి, ఇది ఎలా ఉంటుంది అనేది సిచ్యువేషన్. ఇందులో మేజర్గా కూడా ఈ టాపిక్ సంబంధించి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించి ఇక్కడ బయోజియో కెమికల్స్ అని ఉంటాయి. ఉదాహరణకి కార్బన్ సైకిల్ కానీ, నైట్రోజన్ సైకిల్ కానీ, ఫాస్ఫరస్ సైకిల్ కానీ, ఇలాంటి వాటన్నిటి గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు, చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుని, ఎందుకని అంటే సో ఇక్కడ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి మాటకి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో పాస్ట్లో వచ్చినవన్నిటిని కూడాను ఒకసారి తిరగేసేయండి. అప్పుడు మీరు ఏ బిట్ అడిగినా సరే, ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ పెట్టేస్తారు అనమాట. సో మీకు ఇక్కడ ఆన్సర్ ఫాస్ఫరస్ సైకిల్ అనుకుని ఊరుకోకండి, కార్బన్ సైకిల్ గురించి నేర్చుకోండి, నైట్రోజన్, సల్ఫర్ సైకిల్, వీటన్నిటి గురించి బ్యాక్గ్రౌండ్గా నేర్చుకోండి. సో సెట్ అవుతుంది. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ఇక్కడ మేజర్గా చూడండి, ఇక్కడ 2014లో ఒక క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్లీ ఈ 2014లో క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క ఆన్సర్ చెప్పేస్తాను చూడండి. ఫుడ్ చైన్
చైన్లోనో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అనుకున్నాం. ఫుడ్ చైన్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ప్రైమరీ ప్రొడ్యూసర్, తర్వాత సెకండరీ ప్రొడ్యూసర్, ఆ తర్వాత టెరిషియరీ ప్రొడ్యూసర్, ఆ తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ అవే కదా తింటాయి. సో దీని యొక్క ఆన్సర్ ముందు నేనే చెప్పేస్తాను. డయాటమ్స్, క్రస్టేసియన్స్, హెర్రింగ్స్. సో ఇక్కడ డయాటమ్స్కు మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్ అనుకొని మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు నేర్చుకుంటాం. అయితే ఇక్కడ చూడండి 2021లో ఈ క్వశ్చన్ ఇచ్చేసాడు. సో 2023లో డయాటమ్స్ అనే పదం ఇచ్చాడు కదా. ఇక్కడ వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సో మీకు ఆబ్వియస్లీ ఇక్కడ మీకు ఆన్సర్ ఎలా తెలిసిపోద్ది? డయాటమ్స్ అనుకొని తెలిసిపోద్ది అనమాట. సో ఈ డయాటమ్స్ తెలిసిపోతాయి. ఇక్కడ మనకి 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 50-50 ఛాన్స్ రావడానికి అవకాశం వచ్చింది. సో ఇంతకుముందు ఏది కూడా మీరు ఎలిమినేట్ చేయలేరు, కానీ అట్లీస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివితే 50-50 ఛాన్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సైనోబ్యాక్టీరియా ఉంది కదా. ఈ సైనోబ్యాక్టీరియాని యాక్చువల్లీ ఇంకొకటి ఏమంటారంటే ఆల్గే అనుకొని అంటారు. బ్లూ గ్రీన్ ఆల్గే అనుకొని తెలిసిపోద్ది అనమాట. యాక్చువల్గా ఆల్గే అనేవి మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే అవి కూడా ఒక రకమైన మొక్కలు, అంటే అవి కూడా ఒక రకమైన ప్రైమరీ ప్రొడ్యూసర్ అనమాట. సో ఈ రకంగా మీరు కనీసం పూర్తిగా కాకపోయినా సగం వరకైనా హెల్ప్ చేయడానికి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ మొత్తం కన్క్లూజన్ బట్టి దీనికంటూ కొంత థీసిస్ రాస్తాను. ఆ థీసిస్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసిన తర్వాత మనకంటూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే మీరు ఈ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ టాపిక్ నుండే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టాపిక్ మీరు చదివేటప్పుడు చాలా కాన్సెప్ట్లు వస్తాయి. ఎకోటోన్ కానీ, బయోస్పియర్ కానీ, బయోజియోకెమికల్ సైకిల్స్ కానీ దేన్ని లైట్ తీసుకోకుండా మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి, మీకు ఆల్రెడీ చూపించాను. కానీ మేజర్గా ఇక్కడ మనకు కావాల్సింది అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బయోడైవర్సిటీలో చూసుకున్నట్లయితే ఆల్ఫా, బీటా, గామా ఈ రకమైన డైవర్సిటీస్ అన్నీ ఉంటాయి. సో దీని మీద ఎక్కువగా మీరు అండర్స్టాండింగ్ ఉంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఈ టాపిక్ సంబంధించినంత వరకు కూడాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ చాలా మస్ట్ అనమాట. సో ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి సోర్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్లీ శంకర్ ఐఏఎస్ లేకపోతే పిఎంఐఎస్ ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ని ఫాలో అవ్వండి. రెండు ఈక్వల్లీ గుడ్ అనమాట. సో మీ చాయిస్, మీకు ఏది బాగా అనిపిస్తుంది. పిఎంఐఎస్ అయితే మాత్రం దాంట్లోన పిక్చర్స్ మంచి గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో ఉంటుంది. సో ఆ బుక్ బాగుంటుంది. దీంతోపాటు మీరు కాస్త వాల్యూ ఎడిషన్ ఏం చేయాలంటే బయాలజీ ఎన్సీఆర్టీ క్లాస్ 12 ఉంది కదా. క్లాస్ 12 యొక్క బయాలజీలోన లాస్ట్ 4 చాప్టర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు వాల్యూ ఎడిషన్లా పనికి వస్తుంది. నెక్స్ట్ చెప్తున్నాను కదా, సోర్సెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ పార్ట్కి చాలా ఇంపార్టెంట్. దీని మీద కాస్త ఫోకస్ చేయండి. సెకండ్ మీకు ఇండియన్ లాస్ కోసం చెప్పాను అండ్ యాక్ట్స్ కోసం చెప్పాను కదా. ఈ కాన్సెప్ట్స్కి వచ్చినప్పుడు అంతవరకు కూడా మీకు ఎక్కువగా కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు, వాటర్ యాక్టు, ఎన్విరాన్మెంట్ యాక్టు, టైగర్ కన్జర్వేషన్కి సంబంధించిన యాక్ట్స్, ఎయిర్ యాక్టు ఇలాంటి యాక్ట్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క యాక్ట్ గురించి తెలుసుకోవడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. సో దీని గురించి ఏం చేస్తారంటే ఇక్కడ మేజర్గా కూడాను మీరు లాస్ని వాళ్ళు చేసిన చట్టాలని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆ చట్టాలతోని ఇంటర్ కనెక్షన్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంటర్ కనెక్షన్ అనే మాట అంటే మన ఇండియాలో ఫారెస్ట్కి సంబంధించి 4 చట్టాలు చేస్తారు. ఉదాహరణకి ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, నెక్స్ట్ కాంపెన్సేటరీ మేనేజ్మెంట్ ఎఫారెస్టేషన్ యాక్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తే 4 యాక్ట్స్, అది కూడాను ఒక ఫారెస్ట్ మీదే చేశారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవడం కాస్త కష్టమే కదా. అయితే మీకు ఒక చిన్న హెల్ప్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏ చట్టం మీకు కనిపించినా సరే మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ ల్యాక్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏంటి దాని మీద ఫోకస్ చేయండి. ఆ లాకి సంబంధించిన ఏవైనా బాడీస్ క్రియేట్ చేస్తారా దాన్ని కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఆ లాకి సంబంధించిన మేజర్ పవర్స్ ఏంటి దాని మీద ఫోకస్ చేయండి. అన్నిటికన్నా మించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్తో అనమాట ఏమైనా లింక్ పెట్టే అవకాశాలు స్కోప్ ఉందేమో కావాలో వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఒక్కసారి దీన్ని అప్లై చేద్దాం నేను చెప్పిందంతా కూడా. ఇక్కడ ఈ క్వశ్చన్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ గురించి మాట్లాడారు కదా. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది బయోడైవర్సిటీ యాక్ట్కి సంబంధించిన టాపిక్. అయితే మనకి ఇంటర్నేషనల్గా కూడాను ఈ రకమైన కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ జరిగి ఉంటుంది. సో దాంట్లోనే నాగోయా ప్రోటోకాల్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థమయ్యి ఉంటుంది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అనేది మన ఇండియాకి సంబంధించింది. కానీ దీన్ని దేనితో సింక్ చేసుకోవాల్సి వచ్చింది,
సో కన్వెన్షన్ ఎక్కడో బయోడైవర్సిటీ ఫారెన్లో నాగోయో ప్రోటోకాల్స్తో జరిగిన దాంతో సింక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ రకంగా అప్లికేషన్స్ ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి ఏది వస్తుంది అనుకుని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అది మీరు ఫోకస్ చేయండి చాలు. ఇదంతా మాట్లాడాక సోర్స్ గురించి మాట్లాడకపోతే కామెడీ అయిపోద్ది. సో దీనికి యొక్క సోర్స్ ఏంటంటే సింపుల్, శంకరయ్యాస్ లేదా పిఎంఎఫ్ఐఎస్ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఫాలో అయిపోయింది ఈ టాపిక్ సంబంధించి. దీని తర్వాత ఎక్స్ట్రా ఇంకొకటి ఏం చేస్తారంటే PT 365 ఉంటుంది, లేకపోతే విజన్ IAS కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి. వీటిలో ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి యాక్ట్స్ ఏవైనా కొన్ని చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, యాక్ట్స్ అనేవి కొత్తగా చేయొచ్చు, ఇంకొన్నిసార్లు ఏంటంటే అప్డేట్ కూడా చేస్తుంటారు, లేకపోతే కొత్త కొత్త ప్రావిజన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడాను ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎప్పుడో 2019 లేకపోతే 2020 లేకపోతే 2024లో కోచింగ్ తీసుకుంటారు, మీరు అటెంప్ట్ 2028 వరకు ప్రొలాంగ్ అయ్యింది అనుకోండి, ఎప్పుడో మా సార్ అదే చెప్పారు అదే యాక్ట్ అనుకుని అలా గుడ్డుగా ఉండిపోయారు అనుకోండి, ఇంటర్వ్యూలో కానీ లేకపోతే మెయిన్స్లో క్వశ్చన్స్ అడిగితే ఈ అప్డేటెడ్ మీద అడుగుతారు, అంతేగాని పాస్ట్ మీద అడగరు. సో ఇలా అప్డేట్ చేసుకోవడానికి PT 365 లేదా లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తుంటాయి. వీటిని కొద్దిగా యాడ్ చేసుకోండి. మేజర్గా ఈ టాపిక్కి సంబంధించినంత వరకు కూడా ప్రావిజన్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి, మేజర్గా కూడా జాగ్రత్తగా ఉండండి. సో చెప్పాను కదా, ఈ మెథడ్లో చదివండి, హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఈ మ్యాపింగ్ అండ్ స్పీసెస్ గురించి. ఒకసారి దీని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఈ ఇయర్ మనకి చాలా ఎక్కువగా మ్యాపింగ్ అండ్ స్పీసెస్, మెయిన్గా స్పీసెస్ గురించి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ లైన్ టైల్ మకౌ కానీ, మలబార్ కీవెట్ కానీ, సాంబార్ డీర్ కానీ ఇవన్నీ కూడాను స్పీసెసే. దాని తర్వాత ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో చూస్తే హనీ బీస్ గురించి క్వశ్చన్ అడిగాడు. సో మొత్తం కూడాను హనీ బీస్కి సంబంధించి అడిగాడు. దాని తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మేజర్గా కూడాను ఇక్కడ ఇండియన్ స్క్విరల్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. సో ఈ సంవత్సరము ఒప్పుకుంటా ఎక్కువగా మ్యాపింగ్కి సంబంధించి క్వశ్చన్స్, స్పీసెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. కొన్ని ఈ సంవత్సరాలు ఎలా ఉంటాయి తెలుసా క్వశ్చన్స్ అనేవి, ఒక వెట్లాండ్ ఇస్తారు, దీని పక్కన ఉన్న రివర్ ఏంటి అని అడుగుతారు, లేకపోతే ఒక నేషనల్ రిజర్వ్ ఇస్తారు, నేషనల్ పార్క్ ఇస్తారు, దాని పక్కన ఉన్న రివర్ ఏంటి, దాని పక్కన ఉన్న వెట్లాండ్ ఏమైనా ఉందా, దాని పక్కన ఉన్న టైగర్ రిజర్వ్ ఏమైనా ఉందా, ఇలా ఇంటర్లింక్ చేస్తూ మ్యాప్స్ అన్నింటినీ కూడా అడుక్కొని వెళ్ళిపోతారు అనమాట. సో మనం దేనికైనా ప్రిపేర్డ్గానే ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఈ మ్యాపింగ్ అండ్ స్పీసెస్ గురించి కదా. ఫస్ట్ మ్యాప్స్ గురించి మాట్లాడేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ రామ్సర్ సైట్స్ అని ఉన్నాయి. ఈ రామ్సర్ సైట్స్ ఇప్పుడులో చాలా ఎక్కువైపోయాయి కాబట్టి ఏదైతే న్యూగా యాడ్ అవుతుందో వాటి గురించి తెలుసుకుంటే మ్యాక్స్ సరిపోతుంది. తర్వాత టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవి ఏ స్టేట్లో ఉన్నాయి, ఏదైనా టైగర్ రిజర్వ్కి స్పెషల్ ఫీచర్ ఉంటే దాన్ని స్పెషల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, బట్టి పట్టాల్సిందే. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా, నేషనల్ పార్క్స్ ఏ రకంగా మేజర్గా ప్రేట్ ఇవ్వాలంటే ఏ స్టేట్లో ఉన్నాయి అప్రాక్సిమేట్గా తెలుసుకోవాలి. దాని తర్వాత ఏ రివర్కి దగ్గరగా ఉన్నాయి ఇది మాత్రం పక్కాగా గుర్తుంచుకోవాలి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరే ఒక ఇండియా మ్యాప్ తీసుకొని నేషనల్ పార్క్స్ అన్నిటిని గీసి ఆ పక్కన ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో, ఆ పక్కన ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏవి ఉన్నాయో ఇలా వేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యాప్ చేసుకోవాలి. అది మినిమం అనమాట. ఎందుకంటే Group 4, Group 3 వాళ్ళు కూడాను ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇంకొక టిప్ ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్కి చదివేటప్పుడు కొన్ని నేషనల్ పార్క్స్కి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఆ నేషనల్ పార్క్లోనే ఏదైనా స్పెషల్ ఫ్లవర్ దొరకడం కానీ, లేకపోతే ఫ్లయింగ్ స్క్విరల్స్ లాంటివి ఎగరడం కానీ, లేకపోతే ఒక స్పెసిఫిక్ ఎండమిక్ స్పీసెస్ అక్కడే ఉండడం కానీ, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. దాంతో బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి. ఈ బయోస్పియర్ రిజర్వ్స్లోనే మేజర్గా స్పెషల్ ఫీచర్స్ ఏవైనా ఉంటే వాటిని బాగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఏవైనా కొన్ని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రాజెక్ట్ ఉంటాయి, అలాంటి వాటికి ఏమైనా ఎంపిక అయ్యాయి అనుకోండి, వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ సంబంధించి సోర్స్ చెప్పాలంటే ఒకటి చెప్పిన, వీటన్నిటికి సంబంధించి బోల్డ్ మంది వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. సో షార్ట్ ట్రిక్స్తో సహా, అంటే ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి అనుకుని మ్యాప్స్తో సహా అందరూ వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. మీరు కష్టపడకండి, జస్ట్ వేరే వాడి కష్టాన్ని దొంగలించండి చాలు. ఎందుకు అనవసరంగా మీరే సొంతంగా కష్టపడ్డా. ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా వస్తారు, చాలామంది చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినా సరే, లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో మీరు ఈ పేరుతో టైప్ చేసినా సరే బోల్డ్ వీడియోస్ దొరుకుతాయి. వాటిని సింపుల్గా మీరు వాటి మీద కాస్త 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేసేయండి, సెట్ అయిపోద్ది. ఇప్పుడు స్పీసెస్ గురించి మాట్లాడతా. స్పీసెస్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఒకసారి ఇది కూడా చూడండి.
PT365 ఇక్కడ సోర్స్‌లోన ఇంకొకటి ఇంపార్టెంట్. ఇంతకుముందు సోర్స్ ఏం చెప్పాను యూట్యూబ్‌లో వీడియోస్‌లో బోలెడు దొరుకుతాయి అనుకోండి. దాని తర్వాత PT365 ఎందుకంటే కొత్తగా ఏదైనా యాడ్ అయిందనుకోండి దీంట్లో అప్డేట్ అయిపోతాయి. PT365 చదివేటప్పుడు లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ చదివేటప్పుడు ఆ విషయం మనకి ఎలాగో తెలిసిపోద్ది కాబట్టి మనకి అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పేసెస్ గురించి తెలుసుకుందాం. ఈ స్పీసీస్ కోసం మనం మాట్లాడేటప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మేజర్‌గా ఏంటంటే లిస్ట్ చాలా పెద్దది. ఈ స్పీసీస్‌కి సంబంధించినంత వరకు. సో, ఇక్కడ ఈ లిస్ట్ పెద్దదైనప్పుడు మనము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనే దానికి ఫస్ట్ ఏంటంటే ఆ సంవత్సరం ఏదైనా న్యూస్‌లో వచ్చాయనుకోండి PT365లో ఆటోమేటిక్‌గా అది మెన్షన్ చేస్తారు కాబట్టి ఆడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. నెక్స్ట్ వాటి యొక్క IUCN స్టేటస్ అది డేంజర్‌గా ఉందా? ఎండేంజర్డ్‌గా ఉందా? క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ఉందా? ఎక్స్‌టింక్ట్‌లో ఉందా? అది దాన్ని బట్టి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో కూడాను మనకు 4 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ 4 షెడ్యూల్స్‌లోన హై షెడ్యూల్స్ పవర్‌లో ఉన్న దాన్ని బట్టి కూడాను మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కాస్త అవసరమే. ఎందుకంటే ఏ ఏరియాలోనో గుజరాత్ సైడ్ ఏవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పాకిస్తాన్ సైడ్ ఏవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, అగర్తల అటు సైడ్ ఏవి ఎక్కువగా ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంటే. మీకు గుడ్‌గా ఒక మాట చెప్పాలంటే అసలు ఎలా ఈ స్పీసీస్‌ని బాగా ఇంపార్టెంట్ అని గుర్తించుకోవాలంటే ఒకటి చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో రిపీట్ అవుతున్నా, లేకపోతే న్యూస్‌లో ఎక్కువగా వస్తున్నా, లేకపోతే ఏదైనా స్టేట్‌కి యానిమల్ అయినా ఈ మూడిటికి సంబంధించి మీరు బాగా గుర్తుంచుకోండి. ఇన్‌కేస్ మీరు స్పీసీస్ గురించి చదివేటప్పుడు వాటి యొక్క హ్యాబిటాట్స్ గురించి చదవండి. ఎందుకంటే ఇందాకల మీకు చూపించారు కదా! ఒక హ్యాబిటేట్ హ్యాబిటేట్ ఎక్కడుంది? అడాప్ట్ ఉంది. ఇంతకుముందు క్వెషన్ చూపించాను. సో, సేమ్ ఆ రకంగానే వీటికి సంబంధించిన హ్యాబిటాట్స్ మార్సుపియల్ ఉంది కదా! వాటి యొక్క అడాప్టేషను ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ దాంతో పాటుగా ఇంకొకటి చేయాల్సిందేంటంటే, ఈటికి కూడాను బొచ్చెడు మంది వీడియోస్ చేస్తున్నారు. చాలామంది వీటి మీద వర్క్ చేస్తున్నారు. సో, మళ్ళీ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడాల్సిందంతా ఒక్కటే దాని గురించి ఎవరు మంచి కరెక్ట్ వర్క్ చేశారో చెక్ చేసుకోవడమే. ఆ ఒక్కటి చేసుకోండి. మీకి ఈ ప్రాబ్లమ్ అంతా తీరిపోద్ది. సో, మ్యాపింగు, స్పీసీస్ రెండిటికి క్లారిటీ వచ్చేసిందనుకుంటాను. వీటికి సంబంధించిన సోర్స్ ఏంటంటే యూట్యూబ్ ఎతుక్కోండి. నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఏంటంటే PT365లో ఏవైనా కొత్తగా యాడ్ అయిపోతే వాటిని యాడ్ చేసుకోండి. అదే దీనికి సంబంధించిన సోర్స్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ అనేది చాలా బాగా ఉంటది. ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఎక్కువ కూడాను వార్తల్లో కూడా ఉంటది. ఫస్ట్ దీంట్లోన 3 సెక్టర్స్ దీంట్లో కూడా 3 సెక్టర్స్ చేసేద్దామా? మొదటిదేంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉంటాయి. సో, ఈటికి సంబంధించి అయితే ప్రతి 2 సంవత్సరాలకి కూడాను ఎప్పుడు వార్తల్లోనే ఉంటాయి. UNFCCC, UNCBD, UNCCD ఈ 3 కూడాను ఎప్పుడు కూడాను. ఈ 3 కూడాను చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఇవన్నీ కూడాను రియో ఎర్త్ సమ్మిట్ నుండి వచ్చినప్పటికీ కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సర్టిఫికేట్స్ ఉంటాయి. అంటే కార్బన్ సర్టిఫికేట్ గానీ, నెక్స్ట్ ఒక్కొక్కరు ట్రాన్స్ఫర్ చేసుకునే ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంలోన అటెండ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కిగాలి అగ్రిమెంట్ అనుకుని కానీ, రియో ఎర్త్ సమ్మిట్ కానీ, పంచామృత్ కానీ ఇవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. సో, ఈ మూడిటి గురించి కంబైన్డ్‌గా నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటది. చాలా బాగుంటది. సో, అది. దాని తర్వాత సైన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో, ఇదేంటంటే ఇది కంప్లీట్‌గా థియరీ పార్ట్ అనమాట. సో, ఇది నేర్చుకున్నారంటే ఇక్కడేంటంటే థియరీ. సో, అసలు క్లైమేట్ చేంజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఏ రకాలుగా ఇబ్బందులొస్తున్నాయి అనేది మీరు చూసుకోవాలి. అంటే మేజర్‌గా ఓజోన్ డిప్లేషన్ జరుగుతూ ఉంటది కదా! సో, ఈ ఓజోన్ డిప్లేషన్‌కి కారణాలేంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? నేచురల్ మ్యాన్ మేడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ దీనికి కాస్త జాగ్రఫీని కూడా యాడ్ చేస్తారనుకోండి ఇంక తిరుగుండదనమాట. జాగ్రఫీలో కూడాను క్లైమేట్ టాపిక్ ఉంటది. దీనికి యాడ్ చేసేసి ఆన్సర్‌లు రాస్తే వేరే లెవెల్‌లో ఉంటది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్లైమేట్ చేంజ్‌లో ఒకటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి మాట్లాడాం కదా! సేమ్ మన ఇండియా ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడాను ఇక్కడ క్వెషన్ అడుగుతుంటారనమాట. సో, ఇండియన్ ఎఫర్ట్స్‌లో కూడాను చూడండి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనుకోని రకరకాలుగా ఉన్నాయి. దీంట్లో కూడాను 8 రకాలుగా ఫార్ములాస్ తీసుకొనొచ్చారు. 8 వేస్‌లో అనమాట. సో, ఇండియన్ ఎఫర్ట్స్ కూడాను ఫోకస్ చేయండి. దీనికి సంబంధించినంత వరకు సోర్స్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ సోర్స్ గురించి మీదే చాయిస్. మీరు శంకర్ ఐఏఎస్ తీసుకుంటారా? లేకపోతే PMF ఐఏఎస్ తీసుకుంటారా? ఏదైనా మీదే చాయిస్. సో, ఏది తీసుకున్నా సరే ఒకటే గుర్తుంచుకోండి ఇక్కడ. మీరు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఎలా అంటే ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా!
ఏంది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ వీటికి సంబంధించినంత వరకు కూడాను నీట్‌గా, క్లారిటీగా వాటి యొక్క కన్వెన్షన్ గాని, వాటి యొక్క సెక్రటేరియట్ ఎక్కడుంది గాని, నెక్స్ట్ వాటికి యొక్క రిపోర్ట్స్ ఎక్కడున్నాయి. సో, ఈ రిపోర్ట్స్ ఏమేమి ఇస్తున్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా, నీట్‌గా సెగ్రిగేట్ చేయండి. ఒకదానికి క్లారిటీగా మెయింటైన్ చేయండి. ఈ 3 ఏ రకాల సర్టిఫికేట్స్ ఇస్తున్నాయి, ఒక్కొక్కటి ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాయి, ఏవేవి దేని మీద డీల్ చేస్తున్నాయి, ఏవేవి ఏ రకమైన కన్వెన్షన్స్ జరిపించాయి, ఎన్ని సంవత్సరాలకి జరిపించాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా చేసుకోండి. అయితే పీఎంఎఫ్ ఐఏఎస్ గాని, శంకర్ ఐఏఎస్ గాని ఈ రెండిట్లో గాని ఏదో ఒకటి సరిపోద్ది. ఏదైనా సరే సరిపోద్ది. అయితే ఇంకొకటేంటంటే దీనికి కాస్త పీటీ 365ని యాడ్ చేసేయండి. ఎందుకంటే ఈ పీటీ 365 యాడ్ చేయాలి. ఇది ఆ సంవత్సరంలో జరిగిన అగ్రీమెంట్స్ గాని, ఏవైనా అప్డేట్స్ ఉంటే ఈ పీటీ 365లో ఉంటది. లేదు అంటే మీరు మంత్లీ మ్యాగజైన్స్ చదివినా సరే ప్రాబ్లమ్ లేదు. రెండిట్లో ఏదో ఒకటి సరిపోద్ది. సో, ఏది చేసినా సరే ఓకే. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పొల్యూషన్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పొల్యూషన్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. వీటికి సంబంధించినంత వరకు ఎలా ఉంటది అనంటే, ఇక్కడ యాక్చువల్‌గా చూడండి దీనికి సంబంధించినంత వరకు ఒక గుడ్ సోర్స్ అనేది ఒక్క బుక్‌లోనే అంత కంప్లీట్ చేసేస్తాను అంటే కొద్దిగా కష్టమే దీనికి సంబంధించి. ఎందుకంటే అన్ని ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. కాకపోతే బేసిక్స్ కోసం కాస్త మనం కంప్లీట్ చేయొచ్చంటే సరిపోద్ది. బేసిక్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏ టెక్నాలజీస్ ఉన్నాయి అనే విషయాలు. దీనికి ఎక్కువగా ఇంటర్నెట్ రీసెర్చ్ కూడాను చేయాల్సి ఉంటది. దాని తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. దీనికి ఎంత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు చూస్తే అంత ఎక్కువ అర్థమవుతది. సో, దీనికి ఇంకొకటి ఏంటంటే పీటీ 365 లేదా మంత్లీ మ్యాగజైన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసేయండి. సో, దీన్ని బట్టి మీకు కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగా అర్థమైపోతాయి. సో, ఈ టాపిక్‌లో ఎలా ఉంటదంటే, మనం పొల్యూషన్ అనే టాపిక్‌ని కూడా సెపరేట్‌గా తీసుకున్నట్లయితే, ఇక్కడ మనకి పొల్యూటెంట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటది. ఏవేవి పొల్యూటెంట్స్ చేస్తున్నాయి అనుకోని. సో, దీన్ని ఏ పొల్యూటెంట్స్‌ని ఎక్కువగా చదవాలి అని చూసుకున్నట్లయితే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అబ్జర్వ్ చేయండి. సో, అక్కడ ఏవైనా ఎక్కువగా ఉన్నాయంటే అవి చూడండి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువగా మనకు తెలిసినవి కూడాను ఉంటాయి కొన్ని పొల్యూటెంట్స్. సో, అవి కూడాను మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అని అనిపిస్తే వాటి మీద కూడాను ఫోకస్ చేయండి. అండ్ అవి ఫోకస్ చేస్తే చాలు మొత్తానికి అయిపోద్ది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎమిషన్స్. రకరకాల ఎమిషన్స్ జరుగుతుంటాయి కదా! ఈ ఎమిషన్స్ జరిగినప్పుడు ఏ పొల్యూటెంట్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడాను చూసుకుంటారనమాట. ఇలా చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఏ పొల్యూటెంట్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాలనేది అర్థమైపోద్ది. నెక్స్ట్ ఈ పొల్యూషన్ గురించి ఏంటి అనంటే ఇండియా ఇనిషియేటివ్స్ తీసుకుంటది. ఉదాహరణకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాని, నేషనల్ ఎయిర్ క్వాలిటీ సర్వే గాని, లేకపోతే సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గాని, ఈ రకంగా ఇండియన్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడాను మనం చదువుకోవాల్సి ఉంటది. ఎందుకంటే మనం మెయిన్స్‌లో రాసేటప్పుడు ఈ రకంగా కోట్ చేసామనుకోండి బీభత్సంగా ఉంటదనమాట. సో, అందుకే ఇవన్నీ చదువుకుంటూ ఒక మంచి ఎక్స్‌పర్ట్ లాగా రాస్తే ఆన్సర్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇక్కడ పొల్యూషన్ తర్వాత మనం ఇక్కడే మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడాను ఉంది. అదే క్లీన్ ఎనర్జీ. ఇక్కడ క్లీన్ ఎనర్జీస్ అంటే ఏం లేవు. రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవి ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. సోలార్ ఎనర్జీ గాని, గ్రీన్ హైడ్రోజన్ రీసెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి కదా! నెక్స్ట్ అప్‌కమింగ్ టెక్నాలజీస్ కూడాను వస్తున్నాయి. రకరకాల టెక్నాలజీస్. ఇవన్నిటితోని ఏ రకంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎక్కువగా టాపిక్స్ అడుగుతుంటారు. ఫ్యూజన్ రియాక్షన్ గాని, ఫిషన్ రియాక్షన్ గాని వీటిపైన క్లారిటీ ఉండాలి పక్కాగా. క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు న్యూక్లియర్ రియాక్టర్స్ వీటి గురించి క్వెషన్స్ అడిగేటప్పుడు ఎక్కడి నుండే అడిగారు కాబట్టి వీటి మీద క్లారిటీ ఉండాలి. సో, ఈ క్లీన్ ఎనర్జీస్ మీద ఎక్కువగా ఎందుకంటే రీసెంట్‌గా పంచామృత్ గోల్స్ ఇవన్నీ చేసేటప్పుడు వీటన్నిటికి రెన్యూబుల్ ఎనర్జీస్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాయి. సో, ఈ రకంగా చేసేటప్పుడు ఈ క్లీన్ ఎనర్జీస్ మీద కాస్త ఫోకస్ చేయండి ఈ రకంగా. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మెర్క్యూరీ పొల్యూషన్. సో, ఈ రకంగా అనమాట పొల్యూటెంట్స్ గురించి క్వెషన్స్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇక్కడ మీరు బాగా చూసుకున్నట్లయితే గ్రీన్ హైడ్రోజన్ గురించి క్వెషన్‌లు చాలా రిపీట్ అయ్యాయి. దాని తర్వాత రకరకాల పొల్యూషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! ఈ పొల్యూషన్స్‌లోన ఈ కంబషన్స్ జరుగుతుంటాయి కాబట్టి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ గురించి గాని, లేకపోతే పవర్ జనరేషన్ గురించి గాని, వీటి గురించి క్వెషన్‌లు అడుగుతూనే ఉంటారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వెతికితే ఇవన్నీ దొరికేస్తాయి అనమాట. సో, మీరు నెగ్లెక్ట్ చేయడానికి ఏం లేదు. ఈ టాపిక్‌కి సంబంధించినంత వరకు కూడాను మళ్ళీ సోర్స్ ఏంటంటే ఒకటి పీఎంఎఫ్ ఐఏఎస్ తీసుకోండి. లేదంటే శంకర్ ఐఏఎస్ తీసుకోండి. ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా సరే పర్లేదు. ఇది చేసుకొని దానికి కాస్త పీటీ 365 లేదా మంత్లీ మ్యాగజైన్స్‌ని యాడ్ చేసుకోండి. రీసెంట్‌గా వచ్చిన టెక్నాలజీస్ అన్నీ తెలిసిపోతాయి. ఒకటి కాన్సెప్చువల్‌గా క్లారిటీ ఉంటది. మరొకటి ఈ రకంగా చదువుకున్నట్టు ఉంటది. సో, మొత్తానికి కంప్లీట్ అవుతది. సో, ఈ రకంగా డివిజన్స్ చేసుకొని చదువుకోండి. చక్కగా అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు
ప్లాన్ ఇచ్చేస్తాను. ఏ రకంగా ఈ మొత్తం చదువుకోవాలి, ఈ టోటల్ ఎంతలా చదువుకోవాలి అనే దానికి టోటల్‌గా ప్లాన్ ఇచ్చేస్తాను. ఒక 10 డేస్ ప్లాను. ఆ 10 డేస్ ప్లాన్ ఇప్పుడు రాసేస్తాను చూడండి. ఈ 10 డేస్ ప్లాన్‌లోకి ఒకసారి వెళ్ళడానికన్నా ముందు ఒకసారి ఇంకొకటి గుర్తుంచుకోండి. ఏవైతే ఈ నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇవి ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు కూడాను కాస్త మ్యాప్స్ తయారు చేసుకోండి. నేను నేను ఏం చేస్తానంటే నేను తయారు చేసిన మ్యాప్స్ కూడాను సోర్సెస్ ఉంటాయి కదా! ఈ సోర్సెస్‌లోనే పెట్టేస్తాను. మీరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఏ రకంగా చేసుకోవాలి అనేది. ఓకే. ఇప్పుడు మనం ప్లాన్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ రోజు బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసేయండి. మీరు శంకర్ ఐఏఎస్ నుండి చేస్తారా? పీఎంఎఫ్ ఐఏఎస్ నుండి చేస్తారా? మీ ఇష్టం. అయితే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా ఏమవుతుందంటే శంకర్ ఐఏఎస్ కాస్త ఇర్రెలెవెంట్ అయిపోతుంది. పీఎంఎఫ్ ఐఏఎస్‌కి ఎక్కువ క్రేజ్ పెరుగుతుంది. సో, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి ఏది. కాకపోతే శంకర్ ఐఏఎస్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఓల్డ్ అయిపోతుంది కదా! పీఎంఎఫ్ ఐఏఎస్ మాత్రం బల్కీగా ఉంటుంది. చాలా పెద్ద బుక్. చాలా లావు బుక్. సో, బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత సెకండ్ రోజు బయోడైవర్సిటీ అండ్ యాక్ట్స్. మూడో రోజు నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఎలిఫెంట్ రిజర్వ్స్, రామ్సర్ సైట్స్ ఇవన్నిటి గురించి కూడాను బాగా చదువుకోండి. వీలైతే మ్యాప్స్ చేసేయండి అదే రోజు కూడాను. నెక్స్ట్ స్పీసీస్ ఫోర్త్ రోజు అండ్ ఫిఫ్త్ రోజు రివిజన్ చేసుకోండి. ఇదే రోజు మీకు వీలైతే ఏదైనా మంత్లీ మ్యాగజైన్ చదవాలని అనిపిస్తే సరదాగా చదివేయండి. సో, ఇప్పుడు మళ్ళీ సిక్స్త్ రోజుకి వచ్చేసి స్టార్ట్ చేద్దాం. రివిజన్ అయిపోయిన తర్వాత క్లైమేట్ చేంజ్ చదవండి సిక్స్త్ రోజు. దాని తర్వాత సెవెంత్ రోజు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి కదా! వాటన్నిటి గురించి చదవండి. డీటెయిల్డ్‌గా చదవండి. బాగా చదవండి. కన్‌ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ ఎయిత్ రోజు ఇండియాస్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ ఉంది. వీటి గురించి చదవండి. నైన్త్ రోజు ఎనర్జీ ఉంది, పొల్యూషన్ ఉంది. ఈ టాపిక్ అంతా కూడాను ఒకరోజు కంప్లీట్ చేయండి. అండ్ లాస్ట్‌గా 10థ్ రోజు వచ్చినప్పటికి ఎన్విరాన్మెంట్ మీద టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్స్ అటెంప్ట్ చేసేయండి. ఒక సెక్షనల్ టెస్ట్ ఫుల్ లెంగ్త్‌లో రాస్తారనుకో అయిపోద్ది. అయితే మొత్తం చేసేటప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. ఈ సబ్జెక్ట్‌కి ఉన్నంత వరకు కూడాను హర్రీ ఏం లేదు. హర్రీ ఏం లేకుండా మీరు సెకండ్ రివిజన్‌కి, థర్డ్ రివిజన్‌కి వచ్చినప్పుడు ఈ రకంగా ఇంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ సారి చదివేటప్పుడు మాత్రం కాస్త ఫోకస్ చేయండి. కాన్సెప్ట్స్ క్లారిటీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు హర్రీ బర్రీగా పేపర్లు తిరగేసుకొని వెళ్ళారనుకోండి, పేపర్లు తిరగేస్తున్నట్టే ఉంటది. మీరు చదివినట్టు ఉండదనమాట. సో, ఆ తప్పు మీరు చేయకండి దయచేసి. ఇదంతా మాట్లాడిన తర్వాత మెయిన్స్‌లో కూడాను ఈ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడకపోతే వేస్ట్ అయిపోద్ది. సో, ఒకసారి చూడండి. జీఎస్ 3లో మనకి ఈ మెయిన్స్‌కి సంబంధించినంత వరకు ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించి ఉంటది. 50 మార్క్స్‌కి తగ్గకుండా వస్తది. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ చాలామంది ప్రిలిమ్స్ కన్నా ముందే ఈ ఎన్విరాన్మెంట్ చదువుతారు కాబట్టి, అది కూడా ఎందుకు వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ చదువుతారు కాబట్టి, మీరేం చేస్తారు తెలుసా సింపుల్‌గా ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు 4, 5 డేస్ టైం దొరుకుతది కదా! అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఏం తొందర ఏం లేదు. సో, ఎందుకంటే నీకు బేసిక్స్ అన్నీ తెలుసు కదా! బేసిక్స్ తెలిస్తే చాలు ఇంకా థియరీ రాయడం ఎంతసేపు సెట్ అయిపోద్దనమాట. సో, కాబట్టి మీరు మీ బేసిక్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఇంకేం చేస్తారంటే అప్పుడు ఈ థియరీ మీద పడదాం. అయితే ఈ సబ్జెక్ట్‌కి ఉన్నంత వరకు కూడాను మెయిన్‌గా ఇంటర్‌లింక్ చేయాలనమాట. జాగ్రఫీతోని ఇంటర్‌లింక్ అవుతది. డిజాస్టర్ మేనేజ్మెంట్‌తో ఇంటర్‌లింక్ అవుతది. ఎన్విరాన్మెంట్ ఈ 3 సబ్జెక్ట్స్‌ని ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఆన్సర్స్ రాస్తే వేరే లెవెల్‌లో మారిపోద్ది. ఇంకొక ముఖ్యమైన విషయం ఈ మెయిన్స్‌కి సంబంధించినంత వరకు క్వెషన్స్ ఎలా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్‌గా వస్తాయి. దాని తర్వాత కాన్సెప్ట్ బేస్డ్‌గా వస్తాయి. ఈ రెండే మీరు బాగా క్వెషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండే ఆ సంవత్సరం ఏదైనా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏదైనా జరిగిందనుకోండి దాని మీద ఒక క్వెషన్ అడిగేస్తాడు. లేదంటే ఏదైనా కాన్సెప్ట్ టెస్ట్ చేయడానికి అడుగుతాడనమాట. సో, ఇది వెరీ ఈజీ సబ్జెక్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు మీకు గాని ప్రిలిమ్స్ వరకు కూడాను మీరు జస్ట్ బేసిక్స్ మీదే ఫోకస్ చేయండి సరిపోద్దనమాట. ఓకే. నెక్స్ట్ మీకు ఒక వర్క్ ఇస్తున్నాను. టోటల్‌గా మెయిన్స్ ఎన్విరాన్మెంట్ క్వెషన్స్ అన్నీ తీసుకోండి. ఈ క్వెషన్స్ అన్నీ తీసుకొని అసలు ఏ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, వీటికి సంబంధించి రిపీట్ అవుతున్నాయి ఒకసారి మీరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అబ్జర్వ్ చేయండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. మీకో డౌట్ తీరిపోద్ది. నెక్స్ట్ మెయిన్స్ క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే నేను సోర్సెస్ ఉన్నాయి కదా మన యాప్‌లో సోర్సెస్‌లో నేను బుక్ పెడతాను. మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వి. హ్యాపీగా మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ అండ్ బై. మరొక విషయం మీకు 110 మార్క్స్ పక్కాగా రావాలి అని అంటే మాత్రం డెఫినెట్‌లీ ఇంత వర్క్ చేయండి. దెబ్బకు ప్రొఫెసర్ అయిపోతారు.